నమస్తే. ప్రస్తుతం నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మోయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నా. ఈ గ్రామానికి ఎందుకు రావాల్సొచ్చిందంటే, ఇక్కడ నేను నించున్న ప్రాంతం నా ఎనకనే నిన్న బుధవారం అడ్వకేట్ స్వప్నను తన సొంత అన్ననే హత్య చేసిండు. ఆ ప్లేస్ చూడండి ఫస్టు. తర్వాత నేను మాట్లాడతా ఏం జరిగిందనేది. ఒకసారి రండి. ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ జరిగింది. అంటే ఈ పొలము మామూలుగా దున్నిపిస్తున్నదంట. దున్నిపిస్తుంటే ఇక్కడ చెట్టు నీడ ఉంది లైట్‌గా. చెట్టు నీడ ఉంటే ఇక్కడ కూర్చున్నట్టదో మరి ఏదో కూర్చున్నదో లేకపోతే ఇక్కడ నీడ ఉన్నది కాబట్టి ఇక్కడ కూర్చున్నట్టున్నది. ఇక్కడనే తన అన్న సొంత అన్న రాజు ఆళ్ళ స్నేహితులో లేకపోతే ఇంకెవరో వాళ్ళని తీసుకొచ్చి ఒక 5, 6 మంది వచ్చి అన్ననే స్వయంగా కత్తితోటి దాడి చేసిండు. ఇగో ఇదే ప్లేస్. మొత్తం రక్తమంతా ఇక్కడ ఉంది. మొత్తం ఇది మీరు విజువల్‌లో చూడండి. ఇది ఈ ప్లేస్. ఇక్కడనే గొంతుపై దాడి చేసిండు. ఎగ్జాక్ట్‌లీ గొంతుపై దాడి చేయడంతోటి రక్తస్రావం జరిగిందిక్కడ స్వప్నది. ఆమెకు 34 ఏండ్లున్నాయి. చేవెళ్ళ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తుంది. ఇది ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ నిన్న బుధవారం జరిగింది ఎగ్జాక్ట్‌లీ. ఇక ఇప్పుడు అసలు స్టోరీకి వచ్చేద్దాం మనం. ఏం జరిగింది? ఎందుకోసం హత్య చేయబడ్డాడనేది ప్రధానంగా ఇప్పుడు నేను మీకు సవివరంగా వివరించబోతున్నా. యెస్. ఇదే గ్రామం. కేతిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన ఇద్దరు భార్యాభర్తలు. గొటికే శాంతయ్య, వెంకటమ్మ దంపతులిద్దరు. వాళ్లకు ముగ్గురు సంతానం. పెద్ద కూతురు, ఫస్ట్ ఏమో కూతురు, తర్వాత కొడుకు రాజు, తర్వాత స్వప్న అంటే హత్యకు గురైన. అయితే పెద్ద కూతురికి మ్యారేజ్ అయిపోయింది. రాజుకు అంటే రెండో కొడుకు, బిడ్డ తర్వాత కొడుకు ఆయనకు కూడా పెళ్ళి అయిపోయింది. స్వప్నకు పెళ్లి కాలేదు. అయితే ఈ శాంతయ్య ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మీద 8 ఎకరాల పొలం ఉన్నది. ఆయన 10 ఏళ్ల క్రితం చనిపోయాడు. చనిపోయిన తర్వాత శాంతయ్య పేరు మీద ఉన్నటువంటి ఆ పొలాన్ని భార్య వెంకటమ్మ మీదకి మార్చిండ్రు. తదనంతరం ఏం జరిగిందంటే, ఈ వెంకటమ్మ తన కొడుకు రాజు అయినటువంటి కొడుకుకు 4 ఎకరాలు 4 ఎకరాలు రాజు పేరు మీద చేసింది. పట్టా చేసింది. అయితే ఇంకా 4 ఎకరాలు ఉంటాయి కదా! అది కూడా 4 ఎకరాలు ఏం చేసిండంటే రాజు, తల్లికి తెలవకుండా, వెంకటమ్మకు తెలవకుండా మిగతా 4 ఎకరాలు కూడా రాజు తన పేరిట చేయించుకున్నాడు. ఈ విషయం గుర్తించిన రాజు చెల్లి స్వప్న పోలీసులకు, రెవెన్యూ అధికారులకు చెప్పి మళ్ళా అదే భూమిని తల్లి పేరు మీద చేయించింది స్వప్న. ఇక అప్పటి నుంచి పగ పెంచుకున్న రాజు ఇప్పటికే 3 సార్లు అంటే 2 సార్లు ప్రయత్నాలు చేసిండట చంపడానికి, మిస్ అయిపోయింది. మూడోసారి చంపాడు. అంటే ప్రధానంగా ఏంది ఇక్కడ అంటే ఆ 4 ఎకరాలు కూడా నాకే కావాలనేది రాజు డిమాండ్. తల్లేమో స్వప్నకిద్దామనేది తల్లి యొక్క ఆలోచన ఉంది వెంకటమ్మది. అయితే తల్లి బిడ్డ స్వప్నతో కలిసి ఇదే ఊర్లోనే గ్రామంలో నివసిస్తుంది. తల్లి పేరిట ఉన్న 4 ఎకరాలను ఈ స్వప్న కూడా దగ్గరుండి ఆ పొలం పనులు అవి ఇవి చేయించడం చేస్తుంది. అటు చేవెళ్లలో న్యాయ వృత్తి చేపడుతూనే ఇక్కడ 4 ఎకరాలు తల్లి పేరు మీద ఉన్నటువంటి 4 ఎకరాలను కూడా ఆమె దగ్గరుండి చూసుకుంటుంది. అయితే రాజు తల్లికి తెలవకుండా 4 ఎకరాలు చేసుకునేంబడే ఇక ఏం చేసిందంటే స్వప్న, ఇట్లయితే కాదు, మా అన్న ఏదైనా చేస్తాడు, ఇక నా పేరు మీదకి తెచ్చుకోవాలని ఆమె ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఆ 4 ఎకరాల్లో తల్లి పేరిట ఉన్న 4 ఎకరాల్లో 1 ఎకరా అమ్మడానికి ఇప్పుడు నించున్న ప్రాంతం ఇదే. ఈ చుట్టుపక్కల 4 ఎకరాలు ఉంది. ఇప్పుడు నేను నించున్న ప్రాంతం ఏదైతే ఉందో ఇది ఇక్కడనే చదును చేపిస్తున్నది పొలం. అంటే మామూలుగా ట్రాక్టర్తో దున్నిపిస్తున్న క్రమంలో 1 ఎకరా అమ్మడానికి ఆమె ఇక్కడ బేరం పెట్టుకున్నది. పెట్టుకున్న క్రమంలో అన్నకు ఇక రగిలిపోతున్నాడు. అయితే ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా, మళ్ళీ కంటిన్యూ చేస్తా. జనవరి ఈ ఈ అంటే లాస్ట్ మంత్ జనవరిలో ఇదే కేతిరెడ్డిపల్లి గ్రామంలో స్వప్న స్కూటీపై వెళ్తున్న క్రమంలో కారు ఢీకొట్టింది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది మా అన్న పనే, మా అన్ననే చేయించిండు, అనేది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇంకా పగ పెంచుకున్నాడు, ఇక రగిలిపోతున్నాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తూ ఉంది ఈ యొక్క ఇన్సిడెంట్ చూస్తుంది. అయితే నిన్న బుధవారం, ఈరోజు 5 కదా, నిన్న 4 తారీఖు ఇదే పొలంలో చదును చేసి 1 ఎకరం అమ్మడానికి స్వప్న పూనుకున్నది. అది గమనించిన రాజు ఓవైపు చెల్లిపై రగులుతూనే కేసులు పెట్టింది, రకరకాల వేధిస్తుంది, 4 ఎకరాలు నాకు రాకుండా చేస్తుందని ఆ కోపంతో ఇక్కడే నేను చూపించిన ఇప్పటిదాకా ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ట్రాక్టర్ అది దున్నుతుంటే ఆమె అక్కడ కూర్చున్నట్లు చెప్తా ఉన్నారు ఇక్కడ స్థానికులు. అయితే రాజు అప్పటికే రగిలిపోతున్న క్రమంలో రాజు అతని వెంట కత్తి ప్లస్ ఒక 2, 3 వాళ్ళ స్నేహితులో లేకపోతే ఎవరో ఇక ఉంటారు కదా, వాళ్ళని తీసుకొని వచ్చి ఇక ఇక్కడనే ఎందుకు చదును చేపిస్తున్నావు, పొలం నీదే పొలం, అమ్మ పేరు మీద ఉంది, నీకెందుకు వస్తుంది ఆస్తి, నువ్వు బిడ్డేవు కదా నీకెందుకు వస్తా అని ఇట్లా రకరకాల వాదన, పెనుగుసలాట,
భూ వివాదం అంటే ఇక్కడ బాగా గొడవ జరగడంతోటి అక్కడే నేను చూపించిన ప్లేస్ ఉంది కదా! అక్కడనే గొంతు మీద దాడి చేసిండు కత్తితోటి. తన వెంట తెచ్చుకున్న కత్తితోటి. దాడి చేసి పారిపోయిర్రు. అదే ప్లేస్‌లో. అక్కడ ఉంటది రైట్ సైడ్‌ల. పూర్తిగా పారిపోయిర్రు. పారిపోయిన తర్వాత తల్లి వెంకటమ్మ కూడా ఇక్కడనే ఉన్నది అప్పుడు. దాడి చేస్తున్నప్పుడు పొలం దున్నుతున్నారు కదా వీళ్ళు. తల్లి ఉన్నది, స్వప్న ఉన్నది. అయితే స్వప్నపై దాడి చేసి పారిపోయిండు. ఇక ఇక్కడ ఉన్న స్థానికులు వీళ్ళంతా ఆమెను హాస్పిటల్ తీసుకుపోయినరు. తీసుకుపోయే లోపే చనిపోయింది. ఇది జరిగిన స్టోరీ. మరి ఎందుకయ్యా ఈ హత్య జరిగిందంటే ఇదంతా మొయినాబాద్ అంటే మీకు తెలుసు. కోట్లల్ల బేరం ఉంటది. కోట్లు, కోట్లు పలుకుతాయి ఇక్కడ భూములు. ఇక బంగారం కూడా తక్కువనే నాకు తెలిసి. బంగారం కూడా తక్కువనే. అందుకే ఈ పొలం మీద మిగతా 4 ఎకరాలు తల్లి పేరు మీద ఉన్న 4 ఎకరాలు కూడా నాకే రావాలనేది ఆ రాజు ఏదైతే గట్టిగా పట్టుకున్నాడో అది రాకపోయేసరికి రగిలిపోయి చంపిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు మామూలుగా గ్రామాలలోనే మనకు తెలుస్తది. ఎకరా 10, 15, 20, 30 లక్షలు మారుమూల గ్రామాలు. ఇంకా మీకు తెలుసు కదా ఇది. మొయినాబాదు, కేతిరెడ్డిపల్లి, ఈ చేవెళ్ళ ఇది దాదాపు సిటీకి దగ్గర ఉంటది. నేనిప్పుడు వస్తున్న క్రమంలో కూడా మొత్తం ఫార్మ్ హౌస్‌లే ఉన్నాయి. ఎక్కడికక్కడ ఫార్మ్ హౌస్‌లే ఉన్నాయి. అంటే కోట్లల్లో పలుకుతది. ఇది జరిగిన ఇన్సిడెంటు బుధవారం జరిగింది. ఇక న్యాయవాదులు అది ఈమె చేవెళ్ళ కోర్టులో కూడా న్యాయవాద వృత్తి చేపడుతుంది. ప్రాక్టీస్ చేస్తుంది. న్యాయవాదులు కూడా చాలా తీవ్రంగా ఖండించిర్రు. ఏదేమైనా ఈ సంఘటనకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మాట్లాడితే 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. భూ తగాదాలు. నేనేమంటున్నా అంటే గ్రామాలల్లో అక్కడిక్కడన ఒడ్ల కాడనే పంచాయతీలు అయితుంటాయి. ఈ ఒడ్డు గిట్టొస్తే, గట్టొస్తే. ఇంక 4 ఎకరాలు హాట్ కేకులు ఇవి మీకు తెలిసిన అంశమే. కాబట్టి ఈ అంశానికి సంబంధించి రాజు మిగతా 4 ఎకరాలు 4 ఎకరాలు తన పేరిట ఉంది ఆల్రెడీ తల్లి చేసింది. మిగతా 4 ఎకరాలు కూడా చెల్లికి గాకుండా నాకు గావాలనేది ఆయన శతవిధాల ప్రయత్నం చేసిండు. కానీ స్వప్న ఒప్పుకోకపోవడంతో, తిరగబడడంతో, పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో రగిలిపోయిన రాజు ఇక హత్య చేసిన పరిస్థితి నిన్న కనిపించింది. ఇది ఇక్కడ జరిగిన ఇన్సిడెంటు. ఏదేమైనా ఇక్కడ మాత్రము ఈ ఇన్సిడెంట్ జరగడంతోటి ఒక్కసారిగా మొయినాబాద్‌లో ఉలిక్కిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. సొంత అన్ననే చెల్లి అని కూడా చూడకుండా సంబంధం కాదన్నట్టు కాదు. ఒకటే తల్లికి పుట్టిన వాళ్ళు, ఒకటే తల్లి పాలు తాగిన వాళ్ళు కనికరం లేకుండా చెల్లిని అతి దారుణంగా హత్య చేసిన పరిస్థితి ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది. ఏదేమైనా ఈ అంశానికి సంబంధించి ఇదే ప్లేస్ నేను నించున్న ప్రాంతమే ఇన్సిడెంట్ జరిగింది. ఇదే పొలం కూడా వాళ్ళది ఇదే. ఇది అసలు స్టోరీ. ఇంకేమన్నా ఇంకేమన్నా ఉన్నాయా దీని వెనక ఈ హత్య చేయడానికి కారణం? ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా? ఇట్లా ఇంకేమన్నా రకరకాల కారణాలుంటే మనం అడిగి వాళ్ళ కుటుంబ సభ్యులను గానీ, తల్లిని గానీ, లేకపోతే న్యాయవాదులు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారో ఆ గ్రామంలోకి వెళ్దాం. వాళ్ళ ఇంటికెళ్ళి పూర్తి స్థాయి సమాచారం తెలుసుకుందాం.